దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాటను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు కనుక మనము ఫలించే వారిగా మనము ఉండాలని తెలియజేస్తున్నాను. మనము అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూస్తే ఆత్మ ఫలముల గురించి అక్కడ చెప్తారు. మనం ఫలించాలి, దేవుడు ఆకాంక్ష. అందులో ఒకటైన ఆశా నిగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆశా నిగ్రహం గురించి మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. సొలొమోను దీని గురించి ఏం చెప్పాడు అంటే, ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎట్టిదో తన మనసును అణుచుకోలేని వాడు అట్టివాడే. అంటే మన మనస్సును లేదా మన కోరికలను కంట్రోల్ చేసుకోవాలి. మన కోరికలు మనం ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతామంటే ప్రధానంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. అందుకనే అంటాడు 119వ కీర్తనలో ఆ మాట మొదటి 7వ వచనం 8వ వచనంలో ఆ మాట ఉంటుంది. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని చెప్పి భక్తుడు చెప్తాడు. ఏమండి, ఈ ఆశా నిగ్రహం మునుపు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మునుపు మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మన కొరకు ఆయన దేవుడు క్రీస్తులో నిన్ను నన్ను బ్రతికించాడు. మీరు మునుపు వాటిని చేసేవారే. మీరు మీ మనసుకు నచ్చినట్టుగా, మీ కంటికి నచ్చిన వాటిని మన హృదయపూర్వకంగా పాపం చేశారు అని చెప్పి అంటాడు. ఒకసారి చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు. వేటిని? శరీరేచ్ఛను నెరవేర్చుకునుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా సాతాను క్రియలను, సాతాను సంతోషపెట్టేవాడిగా మునుపు మీరు ఉన్నారు. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, అంటే సాతాను క్రియలను అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, ఏమండి, మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమి వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అంటాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన మన కోసం ఆయన ఎంత త్యాగం చేశాడో ఆ తర్వాత వచనంలో మనకి కనిపిస్తుంది. నీ దగ్గర నుంచి ఆయన కోరుకునేది, కోరికలు గుర్రాలై నీలో యవనస్తుడా నీకే చెప్తున్నాడు. సహోదరి వినమ్మా, యవ్వనము కొంతమంది ఏం చెప్తారంటే టైం ఉండగానే యవ్వనాన్ని అనుభవించేయాలండి, తాగాలండి, తిరగాలండి, ఇష్టానుసారంగా ఉండాలండి, టైం చాలా తక్కువ ఉందండి. యవ్వనాన్ని జీవితం అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిదండి, అది కరిగిపోతే మరి మనం ఎంజాయ్ చేయడానికి ఉంటుందండి, మనం అనుభవించలేమండి అని చెప్పి వారు చేయని ప్రయత్నాలు ఉండవు. పాపిష్టి ప్రయత్నాలు చేయకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, వారి మనసును పాడు చేసుకుంటారు, చుట్టూ ఉన్న వారికి దుఃఖాన్ని పుట్టిస్తారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నీ మనసు నీ కంటికి కనిపించింది, నీ హృదయానికి కనిపించింది నువ్వు చేయకూడదు. నువ్వు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఏంటి ఆశా నిగ్రహం అనగా, దేవుడి చిత్తాన్ని చేసే మనసు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏది చేయకూడదని ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటుందో ఆటోమేటిక్ గా నీకు నిగ్రహ శక్తి వస్తుంది. అందుకని అంటాడు కదా, దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగే ఆత్మనే, ప్రేమ ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనం ఆత్మ ఇవ్వలేదు. నువ్వు నిగ్రహించుకునే శక్తి నీకు ఇచ్చాడు కాబట్టి ఈ మాట నీకు చెప్తున్నాడు. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహణ శక్తి మనకి ఇచ్చాడు కనుక ఆ ఇంద్రియ నిగ్రహణతో నువ్వు ఉన్నట్లయితే, ఆత్మఫలాన్ని నువ్వు ఫలించినట్లయితే, మునుపు మనం దూరస్తులం గనక ఇప్పుడు క్రీస్తులో సమాధాన పడిపోయిన నువ్వు ఆశా నిగ్రహం అనే ఫలాన్ని ఫలించి యేసుక్రీస్తుకి, ఆయన దృష్టికి అంగీకారంగా నడవమని ఉదయకాలన్న మీ ఆనంద్ కుమార్ చెప్తూ, దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.
గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరీ వన్. థ్యాంక్ యూ.